ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. దేవుని వాక్యంలో నుంచి మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట దావీదు గురించి సమూయేలుతో దేవుడు చెప్పిన మాట ఇది. అయితే దావీదును రాజుగా అభిషేకింతామని దేవుడు ఆలోచన కలిగినాడు. సౌలు తప్పిపోయిన కారణాన దావీదు వాళ్ళ నాయన యెష్షయి ఇంటికి వచ్చినాడు. సమూయేలు వచ్చి అభిషేకించడానికే చూస్తున్నాడు. తన అన్నలను పక్కన పెట్టి, ఇంకా నీ కడసారి ఓడున్నాడు అనగానే ఆయనను పిలువనంపించినాడు. పిలుపుకొని వచ్చినప్పుడు దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఇతన్ని లేచి నువ్వు అభిషేకించి అని చెప్పినాడు. ఏం చేసినాడు? ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించినాడు. సాధారణంగా రాజుల కాలంలో ఏముంటుందంటే, ఒక రాజు చనిపోతానో లేక రాజు ఓడిపోతానో ఇంకో రాజు ఉంటాడు. కానీ సౌలు ఉండగానే నేను రాజుగా చేసినాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అయితే మనమెవరము అని ఆలోచన చేస్తే, మొదటి పేతురు 2వ అధ్యాయం 18వ వచనంలో ఏంటంటే, మీరు పితృపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షేవస్తుల చేత రక్షింపబడలేదు, కానీ క్రీస్తు రక్తంతో క్షమించండి. 2:9లో రాసిన మాట ఏంటంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయమని నిమిత్తము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజగా చేసినాడు. ఇది మన యొక్క స్థితి. అయితే దావీదును రాజుగా చేయడానికి ఏముంది అని ఆలోచన చేస్తే, దావీదు జీవితంలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. చూచుటకు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు అని ఉంది. ఇంకా కిందికి చూడగలిగితే ఏముందంటే, అతని గురించి రాసిన మాట ఏంటంటే 18వ వచనంలో ఉంది, అతడు బహుశూరుడు, చమత్కారంగా వాయించగలడు, అంటే దేవుని స్తుతించే స్థితి. రెండవది, బహుశూరుడు, యుద్ధం చేయగల నేర్పరి ఉన్నాడు, మాట నేర్పరి, రూపసినై ఉన్నాడు. ఇవన్నీ కాక యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దావీదులో ఉన్న మంచి లక్షణాలు ఇవి. అయితే అందుకని రాజుగా అభిషేకించినాడు. మన యొక్క స్థితి చూసుకుంటే, మొదటి కొరింథీ 1:26 నుంచి రాసింది, లోకంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు వెరివారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు శిలువ ఎంత గొప్పది అంటే, దావీదులో ఉన్న అర్హతలను చూసి, లేకుంటే మన భౌతికంగా చూస్తున్నాము, దైవికంగా చూస్తే ఆయన దేవుని ఆరాధించేవాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంటే ఆయన పవిత్రమైన జీవితం ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన స్థలంలో ఉంటాడు కదా. దావీదు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఆయన రాజుగా చేయడం ఒక నైతికంగా విలువ కనబడుతుంది. మనం ఎట్లా రాజులము? తృణీకరింపబడి అజ్ఞానులము, అసహ్యులము, దేవునికి వ్యతిరేకంగా ఉన్నలము. మనల్ని యేసుక్రీస్తు శిలువ ద్వారా మనల్ని ఏం చేసినాడంటే రక్షణలోకి తీసుకొచ్చి మనల్ని రాజులుగా, యాజకులుగా చేసినాడు. ఈ ప్రేమ ఎంత ఔన్నత్యం ఉంది చూడండి. మన యొక్క స్థితి ఎట్లుంది? దావీదు యొక్క స్థితి. దావీదు రాజుగా విలసిల్లుతూ వచ్చినాడు. మనల్ని రాజుగా విలసిల్లింపజేయడానికి యేసు ప్రభు దరిద్రుడుగా, ఎంత భ్రష్టమైన త్రోవలో, ఈ లోకములో పాప మార్గంలో పాపులతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, ఎంత మంచి అనుభవం యేసుప్రభుది. యేసుప్రభు ద్వారా మనము రాజులుగా అయినాం, మనము పరలోక పౌరులుగా అయినాం, యాజకులుగా అయినాం. ఇది చూసుకుంటే దావీదు ఎంత మంచోడో మనకు తెలుసు, దేవుని ఎంత స్తుతించినాడో తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాము? దావీదుకు అర్హతలుండి రాజుగా చేసినందుకే అన్ని రకాలుగా దేవుని రాత్రి పగలు స్తుతిస్తూ వచ్చినాడు. నేను 3 మారు ప్రార్థన చేస్తా, 7 సార్లు స్తుతిస్తా, నీ మందిరంలో నివాసం చేస్తా అని చెప్పినాడు. చిరకాలం దేవుని మందిరంలో ఉంటానని చెప్పినాడు. మనం అర్హత లేని వాళ్ళకు ఈ రాజసింహాసనం ఇస్తే, పరలోక వైభవం ఇస్తే, ఆయన కుమారుని ఇస్తే, ఆయన కుమారుని ద్వారా రక్షణ ఇస్తే, మనం ఇంకా ఆరాధన చేయకుండా వెళ్తున్నాం. ఉదయకాలం మన జీవితాలు సరి చేసుకొని ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. దావీదులో ఎన్నో అర్హతలు ఉన్నాయి, వాటన్నిటిని బట్టి ఆయన రాజు కావడం సబబే. కానీ మేమేమాత్రం అర్హత ఎన్నికలేని దరిద్రులం, దౌర్భాగ్యులం, నీచులము. ఆయన మమ్మల్ని రాజులుగా యేసుక్రీస్తులో చేసినారు. నీ ప్రేమకై, నీ శిల్వ త్యాగానికై స్తుతిస్తూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.